అందరికీ నమస్కారం అండి. నా పేరు ప్రేమ్ కుమార్ తాడిశెట్టి. బజ్జర్మామ గ్రూప్కి స్వాగతం. ఈరోజు మీకు చూపించే ప్రాపర్టీ ఇండివిజువల్ హౌస్ అండి. ఈస్ట్ ఫేసింగ్లో ఉన్నటువంటి ఇండివిజువల్ హౌస్ అనమాట. రోడ్ అయితే సౌత్కి ఉంటుంది, హౌస్ అయితే ఈస్ట్కి సింహద్వారం అయితే ఉంటుందన్నమాట. హౌస్ అయితే చాలా స్ట్రాంగ్గానే కట్టుకున్నారండి. మీరు ఇక్కడ గమనించవచ్చు, మనం ఎంట్రీ అవుతుంటే మనం రోడ్డు దగ్గర నుంచి హౌస్ సింహద్వారం దగ్గరికి వెళ్తూ ఉన్నాము. సింహద్వారం వచ్చేసి ఈస్ట్ ఫేసింగ్ ఉందండి. ఓకే, ఈ ప్రాపర్టీ చూసుకుంటే మరి పైన పిల్లర్స్తో పాటు చక్కగా కట్టేశారండి. బయట పక్క మాత్రమే ప్లాస్టింగ్స్ను పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అవ్వలేదు. రిమైనింగ్ లోపలైతే కనుక వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిందండి. ఇది 1 BHK హౌస్ అనమాట. హౌస్ అయితే మరి లోపలంతా చాలా బ్రహ్మాండంగా కట్టుకున్నారు. బయట వర్క్ అయితే కొంచెం పెండింగ్ అయితే ఉందండి. సో ఇదనమాట నేను చెప్తాను. చూసుకుంటే కనుక ఎంట్రన్స్ హాల్ అండి. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు హాల్ ఉంటుంది. పిఓపి సీలింగ్ అంతా కూడా మొత్తం అంతా కూడా కంప్లీట్ చేశారు. చాలా అంటే చక్కగా ఉందన్నమాట. ఓకేనండి. సో ఇటువంటి ప్రాపర్టీస్ని పెడతానండి. చిన్న ప్రాపర్టీస్ పెడతాను, బడ్జెట్ తక్కువలో ఉన్నవి పెడతాను. అదేవిధంగా బాగా రెంట్లు వచ్చేసి పెడతాను. అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్ సైట్స్ కానీ, ప్లాట్స్ కానీ, అదేవిధంగా రెంట్లో వచ్చే కమర్షియల్ ప్రాపర్టీస్ కానీ అన్నీ పెడతానండి. సో ఎవరికి నచ్చిన ప్రాపర్టీని వాళ్ళు గ్రాప్ చేసుకోవచ్చు. ఓకేనండి. ఎవరికి నచ్చింది వాళ్ళు ప్రాపర్టీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. యాడ్ నెంబర్ బట్టి మీరు నాకు కాల్ చేసి అడిగితే నేను మిగతా వివరాలన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనండి. సో ఇది నార్త్ వైపు ఉన్నటువంటి స్టెప్స్ కింద మరొక కామన్ బాత్రూమ్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇది వచ్చేసేసి మరి కిడ్స్ వాడుకోవచ్చు, అదేవిధంగా బయట వ్యక్తులు యూజ్ చేసుకోవచ్చు. ఓకేనండి. సో గెస్ట్లు ఎవరైనా వచ్చినా కూడా అందులోకి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అది ఇండియన్ స్టైల్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట. సో లోపలది కూడా చూపిస్తానండి. లోపల ఏ విధంగా ఉంది ఏంటనేది నేను మీకు చూపిస్తాను. సో హౌస్ అయితే మనకి చాటుపర్ ఏరియాలో ఉందండి. కానీ హౌస్ బీఫామ్ అయినప్పటికీ కూడా రిజిస్ట్రేషన్ అయిందనమాట. సో లోన్ కూడా వస్తుంది. మీరు ఇక్కడ గమనించవచ్చు. కిచెన్ అండి. సో కిచెన్ చూసుకున్నట్టయితే చేస్గానే ఉంటుందండి. అయితే కబోర్డ్స్ అయితే లేవు, కానీ ఎల్ షేప్లో గ్రానైట్ ప్లాట్ఫామ్తో ఇవ్వడం జరిగిందనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. స్పేసియస్గా ఉంది. మీరు ఇక్కడ పెట్టుకున్నటువంటి డిజైన్ చేసుకున్నటువంటి వస్తువులతో సహా మీరు ఇక్కడ గమనించవచ్చు. పైన చక్కగా స్పేస్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఇక్కడ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ పెట్టుకున్నా కూడా చక్కగా స్పేస్ అయితే ఉందన్నమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. సో హౌస్ అయితే చాలా బాగుందండి. పర్సనల్గా కూడా చాలా బాగా నచ్చింది. సో చిన్న ఫ్యామిలీకి చక్కగా సూట్ అయ్యే హౌస్ అనమాట. ఓకేనండి. సో అక్కడ టీవీ ఉన్న చోట చక్కగా ఒక టీవీ యూనిట్ అనేది సెటప్ చేసుకుంటే ఇంకా లుక్ అయితే అదిరిపోతుందండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అదేవిధంగా ఇది బెడ్రూమ్ అండి. పైన పిఓపి సీలింగ్ అంతా కూడా కంప్లీట్ చేశారు. వాల్స్కి చక్కటి లైట్ కలర్ పెయింట్స్ అయితే వేయడం జరిగిందనమాట. ఓకేనండి. సో దీనికి అటాచబుల్గా వాష్రూమ్ అయితే రెస్ట్ రూమ్ అయితే ఉందన్నమాట. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. ఇక్కడ 6 ఉంటే 6 మంచం అయితే పడుతుందండి. ఈజీగా చక్కగా తిరగడానికి స్పేస్ ఉంటుంది. అక్కడైతే మీరు ఇప్పుడు వీడియోలో చూస్తే కనుక 4x6 మంచాన్ని మీరు గమనించగలరు. ఓకేనండి. సో ఇది ఏదైతే రూము వెడల్పు ఎంత అయితే ఉందో అంతవరకు కూడా ఇక్కడ రెస్ట్ రూమ్ అయితే ఉందండి. ఇది వెస్ట్రన్ టైప్లో ఉన్నటువంటి బాత్రూమ్ అనమాట. మీరు ఇక్కడ గమనించవచ్చు. సో వాళ్ళకి టైల్స్ కూడా ఇవ్వడం జరిగిందండి. సో చాలా నీట్గా లగ్జరీ లుక్ అయితే ఇవ్వడం జరిగిందండి. ఒక 1 BHK అయినప్పటికీ కూడా చాలా చక్కగా దీన్ని కట్టుకోవడం జరిగిందండి. మరి బెడ్రూమ్ కానివ్వండి, కిచెన్ కానివ్వండి, హాల్ కానివ్వండి అన్నీ కూడా బాగా కట్టుకున్నారండి. సో మంచి ప్రాపర్టీ, త్వరపడండి. చాలా తక్కువ బడ్జెట్లో వస్తుంది. లోన్ కూడా వస్తుంది. మనకి సిటీకి దగ్గరలోనే మనకి ప్రాపర్టీ అయితే అందుబాటులో ఉందండి. ఓకే, సో థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.